హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకైతే ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, స్పెషల్ ఫేజ్ అనేసి మనకైతే అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అలాగే ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు క్లియర్గా అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సో చాలామంది రిపీటెడ్గా క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు. సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ నాన్న, కొద్దిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రిజిస్ట్రేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే 19th నుంచి 21st దాకా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకు అంటే 19th నుంచి 22nd దాకా అయితే మనకు టైం అనేది ఉంటుంది అనమాట. సో ఎవరైతే అంటే మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవాలనుకుంటున్నారు అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేయాలి, లేదంటే రీఅప్లోడ్ లైక్ దట్ ఉంటాయి కదా, సో అవన్నీ మీరు వెరిఫికేషన్ చేసుకోవడానికి టైం అనమాట. అట్లాగే వెబ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 20 నుంచి 22nd దాకా అయితే ఉంటుంది. సో ఇదైతే కొద్ది దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు 23/8/2024 దాకా అయితే మనము చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే 23rd అయితే మనము వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలాగే సీట్ అలాట్మెంట్స్ అన్నది మనకు 26th అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే సెల్ఫ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే 26th నుంచి మనకు 30 దాకా అయితే టైం ఉంటుంది అనమాట. సో మనమైతే ఇలా సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలన్నమాట. మ్యాక్సిమం మనకైతే అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా, 19th నుంచి మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ అందరూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలా అంటే ఎవరైతే ఇప్పుడు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఫస్ట్ టైం ఎలిజిబుల్లో సో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. అండ్ చాలామంది ఏమడుగుతున్నారంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అట్లాగే సెకండ్ ఫేజ్లో ఎవరైతే అంటే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళు కూడా థర్డ్ ఫేజ్కి ఎలిజిబుల్ అంటే మీరు కూడా ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఇక్కడ ఎక్కడ కూడా మనకైతే చెప్పలేదు కదా అంటే ఎవరు ఎలిజిబుల్ కాదు అన్నది. సో దాని నుంచి అందరూ ఎలిజిబుల్ అనమాట. సో మీరు అందరూ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. అండ్ మనం చెప్పాను కదా నేను నార్మల్గా మార్నింగ్ కూడా సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అనేది వస్తుంది అనేసి. సో మనకైతే అప్డేట్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇది అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే వెబ్ ఆప్షన్కి సంబంధించి వెయిట్ చేస్తున్నారో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒకటి చెప్తాను చూడండి గైస్, స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయని మేమైతే గైడెన్స్ అనేది ఇస్తాము. సో A to Z అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మేమే చూసుకుంటాం అనమాట. మీకైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనూ మీకు మంచి సీట్ అనేది రాలేదేమో, సెకండ్ కౌన్సిలింగ్లోనూ మీకు మంచి సీట్ ఏమైనా రాలేదేమో, సో థర్డ్ ఫేజ్లో మాత్రం ది బెస్ట్ కాలేజ్లో మీకు సీట్ వచ్చే లెక్క అయితే మేము చూసుకుంటాం అనమాట. నీ ర్యాంక్కి తగ్గట్టుగా ది బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చే లెక్క అయితే మేము చూసుకుంటాం. సో ప్రతి ఒక్కటి A to Z మేము చూసుకుంటాం కాబట్టి ఫాస్ట్గా వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. సో చాలామంది చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారనమాట. సో దాన్ని అరికట్టడానికే సో మేమైతే ఈ యొక్క మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఫాస్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి. అలాగే మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు దానికి సంబంధించి క్లియర్ అండ్ క్లారిటీ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అది అండ్ మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ మీకు ఫ్రీ గైడెన్స్ కావాలన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఫ్రీ గైడెన్స్ అండ్ ఈ రెండు ఉంటాయన్నమాట. మీకు కొద్దిగా సెలెక్టెడ్ మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. ఫాస్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి. వీడియో అయితే అంతే. అండ్ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి, ఇదైతే ఫైనల్ పేజ్ మరీ కూడా సో తర్వాత 4th పేజ్ ఉంటుంది అనేసి అయితే అసలు అనుకోకండి. ఇది కూడా సో చాలామంది రిక్వెస్ట్ అండ్ డిమాండ్ చేస్తేనే మనకైతే థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇంకా మళ్ళీ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళందరికీ ఉంటుంది కాబట్టి ఇదే లాస్ట్ ఫైనల్ పేజ్ కాబట్టి ఫాస్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి గైస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.